నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. డబ్బులు తీసుకొని ప్రమోషన్కు రావడం లేదు. వరలక్ష్మి శరత్ కుమార్ పై డైరెక్టర్ ఫైర్. నటి రియాక్షన్ ఇదే. వెండి తెరపై లేడీ విలన్ గా రౌద్రం కురిపించిన, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఆమె నటనకు ఫిదా అవ్వాల్సిందే. ఆమె వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రూట్ మార్చి విలక్షణమైన పాత్రలో టాలీవుడ్, కాలీవుడ్ లో స్టార్డమ్ సంపాదించుకున్న నటి. అయితే వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోయే ఈ జయమ్మ చుట్టూ తాజాగా ఒక పెను వివాదం ముసురుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన పోలీస్ కంప్లైంట్ సినిమా డైరెక్టర్ వరలక్ష్మిపై ప్రెస్ మీట్ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్షలాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుని కనీసం బాధ్యత లేకుండా ప్రవర్తించింది అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి వరలక్ష్మి కూడా అంతే హుందాగా సమాధానం ఇచ్చారు. ఇంతకీ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ వేదిక అసలు ఏం జరిగింది? దర్శకుడు అంతలా ఆవేదన చెందడానికి కారణం ఏంటి? వరలక్ష్మి వర్జన్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వివాదంలోకి వెళ్లే ముందు వరలక్ష్మి శరత్ కుమార్ ఇండస్ట్రీ ప్రయాణాన్ని ఒకసారి గమనించాలి. సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా పరిశ్రమలో అడుగుపెట్టిన వరలక్ష్మి కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాలేదు. టాలీవుడ్ లో క్రాక్, నాంది సినిమాలతో సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. బాలకృష్ణ వీరసింహారెడ్డిలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించారు. ఇటీవలే దర్శకురాలిగాను మరి తన మల్టీ టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఇంతటి క్రేజ్ ఉన్న నటిపై ఒక సినిమా దర్శకుడు బహిరంగంగా అసంతృప్తి వెలుగొంచడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించిన తాజా ద్విభాష చిత్రం పోలీస్ కంప్లైంట్. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడం సిద్ధమైంది. సినిమా జూన్ 12న థియేటర్లో విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ప్రీ రిలీజ్ ప్రెజెంట్ ను ఏర్పాటు చేసింది. సినిమా జూన్ 12న థియేటర్లోని విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రెస్ మీట్ సినిమా ప్రమోషన్ కంటే వివాదానికే ఎక్కువ వేదికగా మారింది. దర్శకుడి ఆరోపణలు యథార్థంగా ఏమున్నాయంటే, వరలక్ష్మి శరత్ కుమార్ మా సినిమా ప్రమోషన్లకు అస్సలు సహకరించడం లేదు. అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం ఆమె ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉంది, కానీ ఆమె మొహం చాటేస్తుంది. అలాగే సినిమా ప్రమోషన్స్ కోసం కేవలం 1 గంట సమయం కేటాయించామని మేము అడ్డుకున్నాం. ఆమె స్పందించలేదు. ఒక పెద్ద నటి అయ్యుండి ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటుంటే, అలానే షూటింగ్ సమయంలో ఆమె అడిగిన అన్ని సౌకర్యాలను కల్పించాం. అయినప్పటికీ డబ్బింగ్ చెప్పే సమయంలో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. భారీ రెమ్యునరేషన్ తీసుకొని ఇలా కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించడం వల్ల సినిమాకు భారీ నష్టం వాటిల్లింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని అన్నారు. చూసారుగా ఒక నటిపై దర్శకుడు ఎంత తీవ్రమైన ఆరోపణలు చేశారో. సాధారణంగా చిన్న సినిమాలకు లేదా మీడియం రేట్ సినిమాలకు స్టార్ నటీనటులు ప్రమోషన్స్ చేయకపోతే ఆ ఇంపాక్ట్ కలెక్షన్లపై గట్టిగా పడుతుంది. ఇక్కడ కూడా అదే జరిగిందని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ రెమ్యునరేషన్ తీసుకొని ప్రమోషన్స్ చేయడం బాధ్యత కదా అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అయితే నాణ్యకు ఒకవైపు మాత్రమే చూసిన నిర్ణయానికి రాలేం కదా. ఈ ఆరోపణలు పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీయడంతో నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. ఆమె ఇచ్చిన రిప్లై ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దర్శకుడి ఆరోపణలను వరలక్ష్మి చాలా సంయమనంతో పరిణతి చెందిన నటిగా ఎదుర్కొన్నారు. ఎక్కడా సహనం కోల్పోకుండా వివాదాన్ని మరింత పెద్దది చేయకూడదనే ఉద్దేశంతో ఆమె స్పష్టత ఇచ్చారు. ఇక్కడ వరలక్ష్మి వివరణ ఏంటంటే, నేను సినిమా టీం పిలిచిన ప్రతి కార్యక్రమానికి హాజరయ్యాను. నన్ను దేనికైతే రమ్మని అడిగారో వాటన్నిటికీ నేను నా వంతు సహకారం అందించాను అని అన్నారు. ఇక అలానే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు నాపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో నాకు పూర్తిగా తెలియదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రం చూశాను. కాబట్టి ఆ వ్యాఖ్యలపై పూర్తి అవగాహన లేకుండా మాట్లాడటం లేదా స్పందించడం సరికాదు అని అన్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీలో ఈగో వార్స్ పెరగకుండా ఉండేందుకు ఆమె ఒక మెచ్యూర్డ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ విషయంలో నా వైపు కూడా కొన్ని వ్యక్తిగత కారణాలు, ఇబ్బందులు ఉన్నాయి. కానీ వాటిని రోడ్డుపై పెట్టి చిత్ర బృందంతో బహిరంగ వాదించడానికి లేదా వారి ఆరోపణలను ఖండించడానికి నేను సిద్ధంగా లేను అంటూ ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు వరలక్ష్మి. మరి ఈ రోజుల్లో చిత్ర పరిశ్రమలో ఇలాంటి వివాదాలు కొత్తేమి కాదు. గతంలోనే పలువురు స్టార్ హీరోయిన్లు సినిమాలకు డబ్బింగ్ చెప్పుకోకపోవడం లేదా ప్రమోషన్స్ కి రాకపోవడం పై నిర్మాతలు, దర్శకులు, నిర్మాతలు మండలిని ఆశ్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఒక సినిమా సైన్ చేసేటప్పుడు అగ్రిమెంట్ లో షూటింగ్ డేట్స్ తో పాటు ప్రమోషన్స్ కు ఎన్ని రోజులు కేటాయించాలి అనేది కూడా రాసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కసారి అనుకున్న సమయానికి సినిమా పూర్తి కాకపోవడం లేదా రిలీజ్ డేట్ మారడం
వాళ్ళ నటినట్లు డేట్స్ అడ్జస్ట్ అవ్వవు. వరలక్ష్మి విషయంలో కూడా డబ్బింగ్ సమస్యలు లేదా వ్యక్తిగత డేట్ సమస్యలు ఏమైనా ఉన్నాయో ఏమో అనే కోణంలో కూడా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా జూన్ 12న విడుదలవుతున్న పోలీస్ కంప్లైంట్ సినిమాకు ఈ వివాదం ఒక రకంగా పబ్లిసిటీ తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. దర్శకుడు చేసిన ఆరోపణలు ఒకవైపు, వివాదాన్ని పెద్దది చేయకుండా ముగింపు పలిగిన వరలక్ష్మి హుందాతనం మరోవైపు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ కర్మ కాన్సెప్ట్ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకు మెప్పిస్తుందో, బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఓకే టీవీ.